ఎందుకంటే మాకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వానికి మా అంగన్వాడీ యూనియన్ అంతా ఓటేసి గెలిపించుకున్నామండి. కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని చాలా అన్యాయంగా దారుణంగా చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న సంక్షేమ పథకాలన్నీ తీసేసినాయి. తల్లికి వందనం అంగన్వాడీ టీచర్లకు లేవంటున్నారు. అదే విధంగా రేషన్ కార్డుల్లో అంగన్వాడీ టీచర్ని పిల్లల్ని నమోదు చేసుకున్నామని వెళ్తే మీరు అంగన్వాడీ ఉద్యోగులని వస్తుందండి. కాబట్టి ఈ ధర్నా మూలంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని ఏ యాప్లు అయితే పెట్టారో ఆ నమోదును తొలగించండి. అదే విధంగా మాకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఇవ్వండి. మినీ వర్కర్ల జీవోని వెంటనే ఇవ్వండి మెయిన్ వర్కర్లుగా. అదే విధంగా ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ యాప్ అంటున్నారండి, అలాగే ఫేస్ క్యాప్స్ రండి, ఫేస్ క్యాప్స్ తీసేయండి. ఎందుకంటేనండి మేము చేయగలము కానీ తల్లులు టైం ఉండట్లేదు, ఆ ఫేస్ క్యాప్స్ సక్రమంగా పనిచేయట్లేదు, మా ఫోన్లు కూడా పనిచేయట్లేదండి. అదే విధంగా ప్రభుత్వం కూడా మాకు ఫోన్లు సౌకర్యం కల్పించండి, ట్యాబ్లు ఇవ్వమంటున్నాము, సక్రమంగా జరిగే ట్యాబ్లు ఇవ్వండి. అదే విధంగా ఈ నెలలోనే మేము ప్రతి స్కూల్లో కూడా అంగన్వాడీ పిల్లలేంటి, బడి పిల్లలేంటి, కాలేజీ పిల్లలండి స్కూల్ తీసుకొచ్చుకునే టైంలో మమ్మల్ని ఇప్పుడు ఫేస్ క్యాప్స్ తీయమంటున్నారు. ఇది మాత్రం చాలా చేయలేకపోతున్నామండి. అంగన్వాడీ పిల్లలకి తగ్గిపోవడానికి కారణం ప్రభుత్వేనండి. ఎందుకంటే మాకు ఇతర పనులు పెట్టేసేసి మేము ప్రీ స్కూల్లో చెప్పే టైంని వేరే వేరే పనులకు మమ్మల్ని ఉపయోగించుకుంటాం వల్ల ఈ రోజు నాడు అంగన్వాడీల్లో పిల్లలు కూడా తగ్గిపోతున్నారండి. తల్లులు చాలా బాధ్యతగా పంపిస్తున్నారు కానీ మేము మాత్రం టైంకి చేయలేకపోతున్నాం. కాబట్టి మాకు ఈ వర్క్ లోడ్ తగ్గించండి. అదే విధంగా మాకు సంక్షేమ పథకాలు అమలు చేయండి. రేషన్ కార్డులో మా పిల్లల్ని ఎక్కించండి. తల్లికి వందనం ఏంటి, ప్రతి సంక్షేమ పథకానికి కూడా మేము అంగన్వాడీ అర్హులం కాబట్టి మాకు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను. అదే విధంగా మాకు వేతనాలు పెంచండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఖర్చులను బట్టి ఇప్పుడు ఎన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి ఏ ప్రభుత్వం కూడా మాకు జీతాలు పెంచలేకపోయిందండి. మాకు జీతం తక్కువ,